ఈ లడ్డు ఇష్యూ పైన కూటమి ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకత మొదలవడంతో ఇక వీళ్ళ పరిపాలన వీళ్ళ విధానాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న తరుణంలో మరొకసారి 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆడినటువంటి క్రీడ నాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో గెలిచే విధానం ఎలా గెలిచారు అనే దానిపైన వైర్ అనే ఒక పత్రిక ప్రతి సమయం ఎలక్షన్ బూతుల్లో ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ మార్చారు, ఆ గ్యాంబ్లింగ్ గేమ్ ఎలా నడిపారు అనేది వైర్ అనే పత్రిక మన సంచలనమైన కథనం ఒకటి రాసింది. ఈ లడ్డు ఇష్యూతో వ్యతిరేకత మొదలవడంతో ఇక అన్ని విషయాలపైన చర్చించుకున్న తరుణంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన గుదిబండలాగా ఈ ఆర్టికల్ పడింది. దీనిపైన ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి పరకాల ప్రభాకర్ గారు 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి పదే చెప్తా ఉన్నారు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ తర్వాత అందరూ అనుకోవడం, ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవడం ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఇది పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అవకతవకలు అనేవి జరిగినాయి. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ గేమ్లా నడిపారు, ఈ అక్రమ ఓటింగ్ పోలింగ్ అనేది ఎక్కువ జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవడంతో మన తెలుగుదేశం పార్టీ ఆస్థాన మీడియా TV5లో సాంబశివరావు మాట్లాడాడు. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్, మీరు మాట్లాడదు సార్. కాళ్ళబేరానికి వచ్చేసాడు. కాళ్ళబేరానికి ఇతను కాళ్ళబేరానికి ఎందుకు వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన రేంజ్ అనేది ఆయన విషయంలో ఎక్కడో తప్పు జరిగింది, పొరపాటు చేశాము అనే విధంగా, లేకపోతే పూర్తిగా ఆయనకి ఇటువంటి అన్యాయం జరగకూడదు కదా, ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు విషక్రీడ ఆడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పి ప్రజల పాజిటివ్నెస్ వస్తుంటే మధ్యలో ఈ గుదిబండ లాంటి ఏదైతే ఈ ఆర్టికల్ దీనిపైన చర్చిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ ఏమీ అనలేక, ఎందుకంటే వాళ్ళు వాస్తవాలు చూపిస్తూ ఉన్నారు, ప్రజలకు నిజాలు తెలుపుతూ ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనుషులు. పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి ఇప్పుడు బీజేపీ ఆర్థిక శాఖ మంత్రి, ఎవరైతే ఎన్డీఏ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కదా కేంద్రం, నిర్మలా సీతారామన్ గారి భర్త, రెండోది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుడుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి బయట వాస్తవాలు చెప్తా ఉంటే అల్లాడిపోతూ ఉన్నారు. ఒకసారి సాంబా డిబేట్లో నిన్న ఏమన్నాడు చూడండి, బతులాడుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది? దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అత్యంత గౌరవిస్తాను, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి లడ్డు విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, లేదా చాలా విషయాల్లో ఆయనకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హిందువులంతా ఒకటి అవుతున్నారు, భారతీయులంతా ఒకటి అవుతున్నారు, వారికి జరుగుతున్న అన్యాయాన్ని పసిగడుతున్నారు. దయచేసి ఈ టైంలో మీరు వచ్చి అసలు ఎన్నికల కమిషన్ ఇప్పుడా ఎవరు కోర్టుకెళ్ళండి సార్, ప్రజల్ని కన్విన్స్ చేయమాకండి. దట్స్ ఆల్ మై రిక్వెస్ట్, దట్స్ ఆల్ మై హానరబుల్ రిక్వెస్ట్ టు యూ. హానరబుల్ అందరికి మీరందరూ గౌరవిస్తున్నారు. ఇంకా కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. సార్ ఇప్పటికే మేము నష్టపోతున్నాము, మా కూటమి ప్రభుత్వం అల్లాడిపోతూ ఉంది, దయచేసి ఇంకా మమ్మల్ని అల్లాడించొద్దు, దయచేసి మమ్మల్ని అల్లాడించొద్దు, ఇళ్లపైన దాడులు చేస్తే వ్యతిరేకత వస్తుంది, కేసులు పెడుతున్నామని వ్యతిరేకత వస్తుంది, మా కక్ష సాధింపు ఎలా తీర్చుకోవాలి, అవాస్తవాలు ఎలా ప్రచారం చేయాలి, ఎంత అవాస్తవాలు 2024 ముందు చేసినా కూడా ఇంకా జగన్ గారి వైపే గెలిచారు, జగన్ గారి వైపే ప్రజలు నిల్చున్నారని చెప్పి మళ్ళీ మీరు ప్రజల్లోకి ఎక్కిస్తూ మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేసేలా చేస్తున్నారు. దయచేసి మాకు జగన్ గారి పైన ఇంకా కక్ష తీర్చుకోవాలి, జగన్ గారి పైన ఇంకా వ్యతిరేక వార్తలు రాయాలి, జగన్ గారు అట్లా ఇట్లా అని చెప్పి లేనిపోని అబండాలు వేసేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ నష్టం వస్తుందని చెప్పి మన సాంబశివరావు అయితే కాళ్ళ బేరానికి వచ్చేసాడు. సార్ ప్లీజ్ సార్ మాట్లాడవచ్చు కాళ్ళు పడుకోవడం ఒకటే తప్ప. ఆ వీడియోలో అలాగే ఉంది సార్, ప్లీజ్ మాట్లాడు. ఏం సార్ ఇది, ఏంటిది, ఇలాగ ఎందుకు చేస్తున్నారు మీరు నా వ్యక్తిగతంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు? ఏడుపు ఒకటే తక్కువ. జనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గెలిచిన విధానం ఏంటి అని చెప్పి మళ్ళీ చర్చనీయాంశం వాస్తవాలతో సహా. సాయంత్రం 5ంటికి ఎంత పోలింగ్ ఉంది, ఎంతమంది బూత్లో ఉన్నారు, తర్వాత 8ంటికి ఎంతమంది ఉన్నారు, 10ంటికి ఎంతమంది ఉన్నారు, తర్వాత రాత్రి 2ంటికి ఎంతమంది ఉన్నారు, ఇంత పోలింగ్ స్టేషన్లు ఎంత జరిగింది, ఇంత చేసినా కూడా ఇంత ఓట్లు అదనంగా ఎలా వచ్చి పోలేని, ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఈవీఎం ఛార్జింగ్ లేనిది, ఇదన్నిటిపై కూలంకుషం ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ పైన గడిచిన 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంటే సడన్గా ఈ లడ్డు ఇష్యూతో పాటు ఈ ఇందాపూర్ ఇష్యూ,
ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి భారం అయిపోయినాయి. ఇవన్నీ ప్రభుత్వం పైన ఇదేంటిది అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతుంటే ఒక్కసారిగా సాంబశివరావు బాధ, టీవీ5 బాధ వర్ణాతీతం. జగన్మోహన్ రెడ్డి గారి రేంజ్ అనేది రోజు పెరుగుతూ ఉంది. అరే ఆయన ఏ తప్పు చేయడు, అరే ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయనని మనం ఏదైతే తప్పుగా అర్థం చేసుకున్నామా, కొంతమంది మాటలు పడిపోయి సినిమా డైలాగులు చెప్పే మాటలు విన్నామా ఎక్కువ అని చెప్పి ఇంకొంతమంది ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా ఈరోజు మారే సిచ్యువేషన్కి వచ్చారు. ఆయన ప్రజల కోసం చూపించినటువంటి తెగువ, ప్రజలకు ఆయన దగ్గరయ్యే విధంగా ఏమేమి పథకాలు తీసుకొచ్చాడు, ఏదే విధమైన పరిపాలన చేశాడు, కరోనా లాంటి పీక్ స్టేజ్ ఏం చేశాడు, కైండ్ హార్ట్నెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటారా అని చెప్పి గతంలో సర్క్యులేట్ అయిన వీడియోలు మళ్ళీ ఈరోజు బయటికి రావడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఇదా అని చెప్పి ప్రతి ఒక్కరు మిస్ అయిన వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అంత బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మేనియా. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలో రావడం తథ్యం. ఎవ్వరు ఏమన్నా కానీ నాడు నేడు లాంటిది, లేకపోతే వైద్య వ్యవస్థ మారుతూ మెడికల్ కాలేజీలు, లేకపోతే విపరీతంగా ప్రతి హాస్పిటల్లో జగన్ గారు తన ముద్రను వేసుకుని పోయారు. ఈరోజు ఆ లోటు, ఆయన లేని లోటు అనేది చూపిస్తూ ఉన్నారు. ఫింక్షన్ విషయంలో ప్రతి అంశంలో సాంబాయి నువ్వు వేసిన ఉపయోగం లేదు, కాలబేరానికి వచ్చేసావు కాబట్టి